ఈరోజు నేను మీకు ఐవీఎఫ్ ఇక్సీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐవీఎఫ్ అనేటప్పుడు చాలా కపుల్స్ వరీ అవుతారు అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా అంటే ఖర్చుతో కూడుకున్నదా, దీనిది సక్సెస్ రేట్ ఏంటి, అండ్ ఇది ప్రాసెస్ హౌ డస్ ఇట్ హ్యాపెన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అని. సో ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మనము చాలా 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 వరకు వీ కెన్ అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా వీ కెన్ సేల్ త్రూ అనమాట. సో ఈ వీడియోలో మీకు అన్ని ఐవీఎఫ్ గురించి, ఇక్సీ గురించి డీటెయిల్గా చెప్పటం, ప్రాసెస్ హౌ డు వీ డూ అనేది షేర్ చేయటం జరుగుతుంది. సో ఐవీఎఫ్ ఇక్సీ అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని కపుల్స్కి అర్థం చేసుకోవాలి. బికాస్ ద మోర్ దే అండర్స్టాండ్ ఇట్ బికమ్స్ ఈజియర్ కూడా. వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఎన్ని డేస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎప్పుడు రావాలి డాక్టర్ దగ్గర, ఏంటి మనం ఇంకా ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ చేయడానికి ఎటువంటి టిప్స్ ఉందా అనేది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఐడియా చెప్పాలంటే ఫస్ట్ గర్భాశయం గురించి ఒక ఐడియా ఉండాలి. ఇది లేడీస్ గర్భాశయం అన్నమాట. గర్భాశయం పక్కనే ట్యూబ్స్ ఉంటుంది అన్నట్టు, బోత్ ద సైడ్స్ ట్యూబ్స్ ఉంటుంది. ఈ బోత్ ద సైడ్స్ అండాశయం ఉంటుంది అన్నమాట. అండాశయంలో ఈ ఎగ్ బ్యాగ్ అని చెప్తాము. అండాశయంలో చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా బోత్ ద సైడ్స్ ఎగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి న్యాచురల్గా ఒక లేడీకి ప్రెగ్నెన్సీ అవుతుంది కదా, నార్మల్గా పెళ్ళి అయిన తర్వాత అంతా ఓకే ఉంటే న్యాచురల్గా అవుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఎవ్రీ మంత్ 2వ రోజు డే 2 అంటాం, ఆ రోజు అండాలు చాలా చిన్నగా ఉంటుంది ఈచ్ ఎగ్స్. సో అది ఎవ్రీ డే 2 mm పెరుగుతా ఒక 10th to 12th డే పెద్దగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 18 mm వరకు పెరుగుతుంది, విడుదల అవుతుంది. అండ్ ఈ ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. అండాశయం ఒక 24 hours to 36 hours ట్యూబ్స్లో ఉంటాయి అన్నమాట. స్పర్మ్స్ ఇట్లా వెజైనాలో డిపాజిట్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ బేబీ ఫామ్ అవుతుంది అన్నమాట. కొన్ని కారణం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి అవ్వదంటే మనం వేరే వేరే టెక్నాలజీ ఉంటాయి అన్నమాట. సో ఒక 100లో ఒక 15 to 18%కి ఐవీఎఫ్ అవసరం. అందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండదు. సపోజ్ కొందరు కపుల్స్కి అన్నీ ట్రై చేసి అన్ని విధానాలు అంటే ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు బేసిక్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఇప్పుడు అండాశయంలో 2వ రోజు ఇన్ని ఎగ్స్ ఉంటాయి కదా, మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న అండాశయంలో ఒకటే ఎగ్ కాకుండా కనిపించే ఈ అన్ని ఎగ్స్ అంటే ఒక నార్మల్గా ఎగ్ బ్యాగ్లో మోర్ దెన్ 6 అండ్ లెస్ దెన్ 12 ఉంటుంది అనమాట. దట్ ఈస్ నార్మల్ కౌంట్ అనమాట. సో ఎగ్జాంపుల్ 8 ఎగ్స్ ఉందనుకోండి ఈ అండాశయంలో, మనము సెకండ్ డే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి హార్మోన్ టెస్ట్ చేసిన తర్వాత అంతా ఓకే ఉంటే 3వ రోజు లేడీస్ని చెప్తాం, యూజువలీ 2nd or 3rd డే. ఆ రోజు నుంచి డైలీ ఒక చిన్న ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇస్తామన్నమాట. సో ఇదర్ మనము నార్మల్ అది సబ్క్యూటీనియస్ ఇంజెక్షన్, చాలా చిన్నది, పెయిన్ ఉండదు ఎక్కువ అనమాట, వెరీ స్మాల్. ఎట్లా ఉంటుంది అంటే ఇంజెక్షన్ ఈ షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు కదా, అదే సిరింజ్ అనమాట. సో పెయిన్ ఎక్కువ ఉండదు. కొందరు షుగర్ ఉన్న వాళ్ళు అది 30-40 years తీసుకుంటారు. ఈ ప్రాసెస్లో ఓన్లీ 10 days తీసుకోవాలి ఆ ఇంజెక్షన్. సో లోపల మట్టికి గొనాడోట్రోఫిన్స్ అని వేరే ఇది ఉంటుంది అనమాట దాంట్లో లోడ్. సో డే 3 నుంచి డైలీ ఇంజెక్షన్ చేయటం జరుగుతుంది అనమాట. సో డే 3, 4, 5, 6 4 days ఒత్తి ఇంజెక్షన్ డోజే ఉంటుంది. పేషెంట్స్ వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కొందరు ఊరిలో ఉంటే ఇంజెక్షన్ ప్యాక్ చేసి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో మళ్ళీ 5వ రోజు ఇంజెక్షన్ 5వ రోజు స్కాన్ చేయటం జరుగుతుంది. స్కాన్ చేసేటప్పుడు నార్మల్గా ఈ అండాశయంలో చిన్న చిన్న అండాలన్నీ కొంచెము ఇనీషియలీ 2వ రోజు చూస్తే ఈచ్ అండాశయం సైజ్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈజ్ అరౌండ్ 3 to 10 mm ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మీరు సైజ్ చూస్తున్నారు కదా, చిన్నగా ఉంటుంది అనమాట. అదే నేను ఇక్కడ 5వ రోజు ఎట్లా స్కాన్లో మనం అండాశయం చూస్తే కొంచెం ఇట్లా పెరిగి ఈచ్ అండాశయంలో అండాలు ఇంత పెద్దగా అవుతాయి అన్నమాట. అరౌండ్ 10 to
14 mm అవుతుంది. అంటే రెండో రోజు అన్ని 2 to 4 mm ఉన్న అండాలన్నీ ఒక 10 to 14 mm వరకు సైజ్ పెరుగుతుంది అనమాట. సో మనకు తెలుస్తుంది, ఓ ఈ అండాశయం అన్ని పెరుగుతుంది, ఈ అమ్మాయికి డోస్ బాగా సెట్ అయింది, బాడీలో అండాశయం కూడా పెరుగుతుంది అని. సో ఆ 5వ రోజు మళ్ళీ ఒక 2-3 days ఇంజెక్షన్ ఇచ్చి స్కాన్ చేయటం జరుగుతుంది. సో అరౌండ్ 8 to 10 days ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అండాశయం మళ్ళీ స్కాన్ చేయటం జరిగితే ఇది అరౌండ్ మనం డే 5 అని అనుకోవచ్చు. మళ్ళీ డే 7లో ఇంకా కొంచెం పెరుగుతుంది, పెద్దగా అవుతుంది. సో డే 8 or 9లో ఆల్మోస్ట్ అన్ని అండాలు మంచిగా పెరిగి ఒక 16 to 17 mm అవుతుంది అనమాట. మంచిగా పెరిగి ఫలితమైన అండాలు అనమాట, అవన్నీ పెరుగుతాయి. పెరిగిన తర్వాత అరౌండ్ డిపెండ్స్, కొందరికి డే 7లో అవ్వచ్చు, కొందరికి 8లో అవ్వచ్చు, కొందరికి 10, ఇంకా కొందరికి 13లో కూడా. కొంచెం తక్కువ మందికి అన్ని డేస్ వెళ్తాయి. బట్ చాలా ఆల్మోస్ట్ ఒక 90% పేషెంట్కి 10 days ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అండాలన్నీ రెడీ అవుతుంది అనమాట. దే ఆర్ రెడీ అంటే బాగా మెచ్యూర్ మంచిగా ఉంటాయి. సో అప్పుడు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. నైట్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours ఎగ్ పికప్ అని చెప్తాము. ఎగ్ పికప్ అంటారు. అండాశయం నుంచి మనం పేషెంట్కి మత్తు ఇచ్చి పెయిన్ లేకుండా ఒక చిన్న నీడల్ ద్వారా ఈ అండాశయం లోపల ఉన్న అండాలు తీయటం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది ఏం అడుగుతారంటే, మేడం నాకు ఉన్న అండాలన్నీ తీస్తారా అని చాలామంది అడుగుతారు. బట్ అది రియల్లీ ఇట్స్ అపోహాలండి, అస్సలే కాదు. ఆ నెలకు సంబంధించిన అండాలు ఏదైతే నార్మల్గా న్యాచురల్గా ఒక అండాలే పెరుగుతుంది కదా, మనం ఆ నెలకు సంబంధించిన అండాలే తీయటం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఫ్రెష్గా అండాలు మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బికాస్ మనకి ఒక నెలకు సంబంధించిన అండాలే తీయటంకి అవుతుంది అనమాట. నెక్స్ట్ మంత్కి ఆ డిపార్ట్మెంటే వేరే, వీ కాంట్ ఈవెన్ టచ్ దట్ ఎగ్స్ అనమాట. మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అండి. ఒక నెలలో మనం ఎగ్ తీస్తే మళ్ళీ ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ మళ్ళీ అండాలు వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్, ఐ కెన్ కాల్ ఇట్ లైక్ అక్షయ పాత్ర అన్నట్టు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. సో ఇప్పుడు అండాలను తీసి మనము రెడీ ఉంటుంది మనం ల్యాబ్లో. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీకు, ఎగ్స్ తీసిన తర్వాత హౌ ఇట్ ఈస్ ఎంబ్రియాలజిస్ట్ దగ్గర వెళ్తుంది అనమాట. వాళ్ళు కౌంట్ చేస్తారు. సపోజ్ ఈ పేషెంట్కి 8 అని చెప్పాను కదా. సో 8 అంటే ఒక 6 ఈ సైడ్ అండాశయం నుంచి, పక్క అండాశయం నుంచి 6. సో అరౌండ్ 10 to 12 eggs రావచ్చు అనమాట. ఈ 10 to 12 eggsని మనం ఎంబ్రియాలజిస్ట్ ఇలా ఉంటుంది అనుకోండి, ఎగ్స్, ఇవన్నీ ఎగ్స్ లోపల ఈదర్ ఐవీఎఫ్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎగ్కి ఒక 10 to 20,000 స్పర్మ్ పెట్టేస్తారనమాట, ఇలా. సో ఈచ్ ఎగ్కి అన్ని స్పర్మ్స్ పెడతారు. స్పర్మ్స్ మంచిగా ఉంటే ఐవీఎఫ్లో. సో అది ఏమవుతుందంటే ఒక 24 hours అదే బేబీ అవుతుంది. స్పర్మ్స్ లోపల వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది అనమాట. బట్ ఇక్సీలో ఏం చేస్తామంటే ఈచ్ ఎగ్కి సపోజ్ 10 eggs వచ్చింది అనుకోండి ఆ నెలలో, మనకి 10 eggsకి డైరెక్ట్గా 3 hours తర్వాత డైరెక్ట్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. ఒక ఉంటుంది అనమాట మైక్రో మ్యానిపులేటర్ అని, ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్. సో డైరెక్ట్ స్పర్మ్ వేసేస్తారు. సో నెక్స్ట్ డేనే మనకు బేబీగా ఏర్పడతాయి. సో దట్ ఈస్ కాల్డ్ as day 1 బేబీ అనమాట. ఇది ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి ఏంటి. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఈ అన్ని మెథడ్స్ చాలా సింపుల్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, మెంటలీ కూడా పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఇట్స్ రైట్. ఐవీఎఫ్ చేస్తాము అన్నప్పుడు చాలామంది వరీ అవుతారు. ప్రాసెస్ సేమ్, నేచర్లో ఏం చేయటం జరుగుతుంది, సేమ్ థింగ్ వీ డూ ఇన్ ద ఐవీఎఫ్ అండి. సో సైడ్ ఎఫెక్ట్స్ కానీ అండ్ బేబీలో హెల్త్ కానీ లేదంటే అదర్ ఇష్యూస్కి మీరేం భయపడకండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎగ్జాంపుల్స్. అవేర్నెస్ పెరిగింది. 28 years మ్యారేజ్ అయ్యి ఒక లేడీకి 45 years షీ ఈజ్ రీసెంట్గా. వీఆర్ వెరీ హ్యాపీ. 3 months ముందు షీ కేమ్ అండ్ షీ ఈస్ ప్రెగ్నెంట్ నౌ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ హర్ సేఫ్ డెలివరీ బికాస్ షీ ఈజ్ ఏజ్డ్ కదా. 20 years బ్యాక్ షీ వాజ్ లైక్
ట్రై చేశారు ట్రీట్మెంట్, కాలేదని వదిలేసుకున్నారు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు. వీ ఆల్సో వాంట్ హర్ టు హ్యావ్ అ సేఫ్ డెలివరీ అనమాట. సో చాలా చేంజెస్ అయినాయి టెక్నాలజీలో, ఎంతో మార్పులు అవుతున్నాయి. సో మా విష్ ఈజ్ వెరీ సింపుల్, పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే ఇస్ ద ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్.